హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇల్లు ఇళ్ళలు పిల్లల సీరియల్ రేపటి ప్రోమో అయితే రిలీజ్ అయింది కదా. ఆ రేపటి ప్రోమోలో ఏం జరుగుతుందనేసి మనం ముందునే ఒకసారి విశ్లేషణ చేద్దామనేసి వీడియో చేస్తాను. రేపటి ప్రోమోలో వచ్చి మనకి ప్రేమ అలాగే ధీరజ్ వీళ్ళ మధ్య మాత్రమే మన ప్రోమో అయితే చూపించారు. ఆ ప్రోమో రావడానికి ముందు జరిగిన ఎపిసోడ్కి కారణం ఏమనేసి ఒక చిన్న విశ్లేషణ చేద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరిని కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మనకు ప్రోమో వచ్చిన వెంటనే అంటే ప్రోమో ఈరోజు వస్తే రేపటి ప్రోమో ఈరోజే వస్తుంది. మనకి రేపటి ప్రోమో ఈరోజే వచ్చిందంటే ఖచ్చితంగా వెంటనే మనం అయితే చర్యలు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం. అసలు అక్కడ అంత గలాట్ జరిగినా కానీ రామరాజు గారు ఏం మాట్లాడలేదు. అసలు నేను కూడా చూసి షాక్ అయ్యాను. మీరు కూడా ఖచ్చితంగా షాక్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రామరాజు గారు ఎందుకు ఆ విధంగా ఉంటారని మీకు తెలిస్తే. ఎందుకంటే అక్కడ పోయేసి అంతలా కొట్టింది, విశ్వాన్ని అంతలా కొట్టింది మన వేదవతి గారు. అయినా కానీ రామరాజు గారు రాండి వెళ్ళిపోదాము అనేసి, ఇంటికి వెళ్ళిపోదాం అనేసి, నేను పెద్ద గలాట్ అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ రామరాజు గారు పెద్దరికం అంటే వాళ్ళ దగ్గర పోయి ఆల్రెడీ అవమానం పడ్డాము, మళ్ళీ ఒకసారి అవమానం పడేది ఎందుకనేసి రామరాజు గారు సైలెంట్ అయినట్టున్నారు. ఇంట్లో వాళ్ళ పిల్లలంతా ఒకరిని ఆఫీస్కి, ఒకరిని మిల్లుకి, ఒకరిని కాలేజీకి ఆ విధంగా పంపించేసినారు. ఆ విధంగా పంపించేసిన తర్వాత వేదవతి గారు అనుకుంటా ఉంటారు, మనసులో ఇంత బాధ ఉన్నా కానీ మీరు ఎందుకండి ఈ విధంగా అంటే ఇంత దేశం పెంచుకుంటారు అనుకోలేదు అనేసి అనుకుంటారు. కానీ రామరాజు గారు చేసినది మాత్రం 100% న్యాయమే అనిపించింది నాకు. ఎందుకంటే చెప్తానండి, అక్కడ ఆల్రెడీ ఒక రోజు ముందే మనకు గలాట్ జరిగింది. అక్కడ గుళ్ళు హారతి ఇవ్వకుండా గలాట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కానీ ఈ విధంగా చేశారంటే మళ్ళీ గలాట్ జరుగుతుంది అనేసి అనుకుంటారు. సరే అనేసి అక్కడ పోయేసి మన ప్రేమ పోయేసి ధీరజ్ దగ్గర పరామర్శిద్దాం అనిపోయింది. అంటే పరామర్శిద్దాం అంటే ఏమైనా కావాలంటే కొంచెం హెల్ప్ చేద్దాం అనిపోయింది. కానీ అక్కడ నువ్వు నా కోసం వచ్చి అంటే పులి మేక గేమ్ ఉంది కదా, పులి మేక దగ్గర పోయేసి మేకను తినేపోయి పులి ఇవి చేసింది కదా, పరామర్శించేదానికి పోయింది అన్నట్టుంది. నువ్వు చేయడం, నువ్వు నాకేం పరామర్శించాల్సిన అవసరం లేదు అనేసి వాళ్ళిద్దరి మధ్య ఫన్నీ మూమెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే నాకు తెలిసినంతవరకు ఇంకా కొన్ని రోజులు అయితే ఉంటాయి. మీకు ఎలా అనిపిస్తుంది, మీరు చూస్తూ ఉంటారో అయితే కామెంట్ చేయండి. ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.